నమస్తే వెల్కమ్ టు హ్యాపీ జర్నీ. అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసం. స్వయాన భోళా శంకరుడు నివాస స్థలంగా ఎంచుకున్నటువంటి కాశీ క్షేత్రం గురించి ఇవాల్టి మన టూర్స్ అండ్ ట్రావెల్స్లో స్వయంగా మన జశ్వంత్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజీ వివరాలు ఏంటి, పిల్లలకు పెద్దవాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే ఫుడ్ అకామిడేషన్ గురించి పూర్తి వివరాలు ఇవాళ మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో మనకి కార్తీక మాసం వచ్చేసింది. సో ఈ టైంలో మనకి పుణ్యక్షేత్రాల దర్శనం జన్మజన్మల పుణ్యం లభిస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఈ కార్తీక మాసంలో స్పెషల్ ప్యాకేజీ టూర్లు ఏంటి సార్ మనకి? ఈ కార్తీక మాసంలో మేడం ప్రతి జ్యోతిర్లింగానికి మన దగ్గర ప్యాకేజ్ ఉన్నాయి మేడం. ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ మనకు జ్యోతిర్లింగం అనగానే గుర్తొచ్చేది కాశీ క్షేత్రం. సో కాశీకి సంబంధించి మన దగ్గర 3 nights 4 days నుంచి 9 nights 10 days వరకు ప్యాకేజెస్ ఉన్నాయి మేడం. 3 nights 4 days ఒకటి ఉంది, 5 nights 6 days ఒకటి ఉంది, 6 nights 7 days, అలాగే 9 nights 10 days అనమాట. ఇదే విధంగా కాశీ ప్యాకేజెస్ ఒక 4 రకాలు ఉన్నాయి. కాశీ కాకుండా అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని జ్యోతిర్లింగాలకి ఈ కార్తీక మాసానికి సంబంధించి ప్యాకేజ్ అనేది ఉన్నాయన్నమాట. సార్ కాశీ యాత్ర అనేది అనుగ్రహం ఉంటేనే కాశీ యాత్ర ఉంటుంది, కాశీ విశ్వనాథుని దర్శనం ఉంటుంది అంటారు కదా. సో కాశీ టూర్ వివరాలు చెప్తారా? ఎగ్జాక్ట్లీ మేడం, మీరు అన్నది కరెక్టే. కాశీ వెళ్ళాలి అంటే కంపల్సరీ కాలభైరవుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే కాశీలో మనం వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఉంటుందన్నమాట. సో మన దగ్గర కాశీ ప్యాకేజ్ వచ్చేసి ఫస్ట్ తక్కువ డ్యూరేషన్లో ఉన్న ప్యాకేజ్ 3 nights 4 days అనమాట. ఈ 3 nights 4 days ప్యాకేజ్ ఏదైతే ఉందో మనం విత్ ఫ్లైట్స్తో కేవలం 25,999కి మాత్రమే ఇస్తున్నాం అనమాట. పర్ పర్సన్కి మేడం. హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ లేదా చెన్నై నుంచి కానీ ఫ్లైట్ ఇస్తున్నాము అప్ టు వారణాసి వరకు. అక్కడ దిగిన తర్వాత 3 nights అకామిడేషన్ ఇస్తున్నాం అనమాట. మంచి డీలక్స్ ఏసీ అకామిడేషన్ ఉంటుంది. అలాగే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ 2 పూట్ల మనం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ వీటన్నిటిని గైడ్ చేయడానికి ఒక టూర్ మేనేజర్ కూడా అక్కడ గ్రూప్తో పాటు ఉంటారనమాట. సార్ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకునే విధానం ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే టూర్స్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, లేదంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి ఎలా ప్రత్యేకంగా చూసుకుంటారు సార్? ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే అక్కడ మన మేనేజర్ ఒకరు ఉంటారు మేడం. టూర్ మేనేజర్ తెలుగు అబ్బాయి ఉంటారు అనమాట అక్కడ మేనేజర్. సో వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఆయన దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ముందే ప్యాక్ చేసి ఇచ్చేస్తాము. అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నా, ఘాట్స్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా పూజా కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళాలి అనుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి పర్సన్ వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళి గైడ్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, అక్కడ మనకి వీల్ చైర్ అసిస్టెంట్స్ కూడా టెంపుల్ వాళ్ళే ఏర్పాటు చేశారనమాట. సో వాటి యొక్క కాంటాక్ట్స్ కూడా మన మేనేజర్స్ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నా సరే నేరుగా వాళ్ళకి వీల్ చైర్ అసిస్టెంట్స్ ఏర్పాటు చేసి కాశీలో కానివ్వండి, అయోధ్యలో కానివ్వండి, ఎక్కడ వాళ్ళకి అవసరం ఉంటే అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ దర్శనాలు అనేది చాలా సక్సెస్ఫుల్ చేయడానికి కోఆపరేట్ చేస్తారు మేడం. ఓకే జశ్వంత్ గారు, ఈ ప్రత్యేక కార్తీక మాసంలో కాశీ దర్శనం ఎలా ఉంటుంది సార్? సో దీనికి సంబంధించి మన దగ్గర ప్యాకేజెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా 3 nights 4 days ప్యాకేజ్ ఎవ్రీ డే ఉంది మేడం. ఈ రోజు ఆ రోజు అనేది లేదు, ప్రతిరోజు ఉందన్నమాట 3 nights 4 days కాశీ ప్రోగ్రాము. దీని గురించి బ్రీఫ్గా చెప్తాను మేడం. సో ఈ 3 nights 4 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఫ్లైట్లో అక్కడ రీచ్ అవుతాం. ఫ్లైట్లో రీచ్ అయిన తర్వాత ఆ రోజు అక్కడ మేనేజర్ వెళ్ళి ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకొని హోటల్ తీసుకెళ్ళి హోటల్లో చెక్ఇన్ చేయిస్తారు. సో ఆ రోజు కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ కాశీ విశ్వనాథ్ మందిర్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, అలాగే కాలభైరవ టెంపుల్ ఇవన్నీ కూడా దర్శనం చేసుకుని చేసి సాయంకాలం 64 ఘాట్స్ బై బోట్లో చూస్తారు. అలాగే గంగాహారతి ప్రతిరోజు గంగాహారతి కార్యక్రమం అనేది గంగామాత ఒడ్డున జరుగుతుందన్నమాట ఘాట్స్లో. సో ఆ కార్యక్రమం కూడా వీక్షించి ఆ రోజు డే అనేది కంప్లీట్ చేస్తారు. సెకండ్ డే మార్నింగ్ కాశీ నుంచి బయలుదేరి ప్రయాగ్రాజ్ వెళ్తారు. సో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేసి అక్కడ ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మాధవేశ్వరి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయోధ్యకి వెళ్తారు. సో ఆ రోజు సాయంకాలానికి అయోధ్య రీచ్ అవుతారు. 2వ రోజు. 3వ రోజు అయోధ్య రామ జన్మభూమిలో ఏదైతే మెయిన్ గుడి కట్టారో సో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని సరయూ నది అక్కడ ఉన్నటువంటి సరయూ నదిలో ప్రోక్షణం చేసుకొని ఇంకా పక్కన ఉన్నటువంటి హనుమాన్ గడి, తర్వాత మార్బల్ కటింగ్ టెంపుల్, రామ్ పట్టాభిషేకం టెంపుల్, ఇలా అక్కడ ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఈవినింగ్ అంతా కాశీకి వచ్చేస్తారు. సో లాస్ట్ డే అనేది ఏదైతే ఉందో ప్రోగ్రాంలో
ఇంకా ఏవైనా బ్యాలెన్స్ ఉన్న టెంపుల్స్ ఏమైనా చూడాలనుకున్నా, లేకపోతే కాశీలో మళ్ళీ ఒకసారి గంగా స్నానానికి వెళ్ళాలనుకున్నా, లేదంటే గంగా ఘాట్స్ విజిట్కి వెళ్ళాలనుకున్నా, లేదు కాశీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బెనారస్ సిల్క్. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు షాపింగ్ చేయాలనుకున్నా సరే వాళ్ళ ఓన్ యాక్టివిటీస్ గురించి ఆ లాస్ట్ డే అనేది డిజైన్ చేస్తాము. సో వాళ్ళ ఫ్లైట్ టైం ప్రకారం రిటర్న్ బ్యాక్ అనేది ఫ్లైట్ ఇచ్చేస్తాం. మనకి ఏదైనా పుణ్యక్షేత్రాలు కానీ లేదంటే పిక్నిక్ టూర్లు కానీ వెళ్ళాలి అనుకుంటే అత్యంత నమ్మకమైన సంస్థ ఏది అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందంజలో ఉంటాయి సార్. డివోషనల్ టూర్కి చాలా ప్రత్యేకంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్లీ మేడం, ఎందుకంటే లాస్ట్ 25 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేడం. సో ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే అది మన యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి తెచ్చినటువంటి పేరు అనమాట అది. సో లాస్ట్ 25 years నుంచి కూడా కంపెనీ ఎండి గారు ఆర్వి రమణ గారి ఆధ్వర్యంలోనే ఏ టూర్ వెళ్ళినా సరే, అది మీరు కాశీ వెళ్ళినా, చార్ధామ్ వెళ్ళినా, అమర్నాథ్ వెళ్ళినా, మానసరోవర్ వెళ్ళినా ఆయన ఆధ్వర్యంలోనే దగ్గరుండి ప్రతి ఏర్పాట్లు అనేది చూస్తారనమాట. సో అందుకు కాబట్టి ఎక్కడ రిమార్క్ అనేది ఉండదు. వెళ్ళే మేనేజర్స్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని దగ్గరుండి సాల్వ్ చేసి ఆ టూర్ అనేది సక్సెస్ చేస్తారనమాట. సో అందుకు కాబట్టే ఆర్వీ టూర్స్ అనగానే డివోషనల్ అన్నట్టుగా ఒక పేరు అందిపోయింది అనమాట. సార్ సంవత్సరం మొత్తం పొడవున్న ఈ కాశీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ అవైలబుల్ ఉంటాయి సార్? ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. కాశీ యాత్ర ఇప్పుడు 3 nights 4 days ఏదైతే ఉందో ప్రతిరోజు వెళ్తున్నారనమాట. అలాగే మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ 5 nights 6 days ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఈ 5 nights 6 daysలో ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ లక్నోకి వెళ్తే లక్నోలో పికప్ చేసుకొని నైమిషారణ్యం, అయోధ్య, కాశీ, ప్రయాగ్రాజ్, సో ఇలా కొన్ని ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ 5 nights 6 days ప్రోగ్రామ్ ఒకటి ఉందన్నమాట. సో ఇలాగే ఇంకొక ప్రోగ్రామ్ 6 nights 7 days కూడా ఉందన్నమాట. ఈ 6 nights 7 daysలో ఏంటంటే గయా బుద్ధగయా యాడ్ అవుతుంది. ఎలా అంటే మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ లక్నోకి రీచ్ అవుతే లక్నో నుంచి నైమిషారణ్యం వెళ్ళి నైమిషారణ్యం చూసుకొని అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని ఆ రోజు నైట్ స్టే ఉంటారు. నెక్స్ట్ డే నైమిషారణ్యంలో ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేయించాలన్నమాట. సో ఆ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అక్కడ ఉన్నటువంటి మన లోకల్ వాళ్ళు దగ్గరుండి ఆ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయించి ఆ పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి అయోధ్యకు వస్తారు. సెకండ్ డే అయోధ్య అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ స్టే అయోధ్యలో ఉండి 3వ రోజు అయోధ్య నుంచి కాశీకి వస్తారు. సో కాశీ వెళ్ళంగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కాల్భైరవ దర్శనం చేసుకోవాలి. సో మొట్టమొదటి కాల్భైరవ దర్శనం చేసుకోవాలి కాబట్టి ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో కాల్భైరవ దర్శనం చేసుకొని నైట్ స్టే కాశీలో ఉంటారు. 4వ రోజు ప్రయాగరాజ్ వెళ్ళేసేసి అక్కడ త్రివేణి సంగంలో స్నానం చేసి అక్కడ ఆచరించాల్సిన పూజలు అన్నీ చేసుకొని చేసి మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకొని బ్యాక్ కాశీకి వస్తారు. సో 4వ రోజు ప్రోగ్రామ్ అవుతుంది. 5వ రోజు వచ్చేసేసి కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ కాశీ విశ్వనాథ్ మందిర్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకొనేసేసి మధ్యాహ్నం టైంలో టెంపుల్స్ అన్నీ బంద్ ఉంటాయి కాబట్టి ఒక 1-2 hours ఏదన్నా పర్సనల్గా షాపింగ్ చేయాలనుకున్నా సరే బెనారస్ సిల్క్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిల్క్ శారీస్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏంటి వాటి పర్చేస్ గురించి ఒక 2-3 hours టైం ఇస్తారు. సో సాయంకాలం 64 ఘాట్స్ విజిట్, గంగా హారతి. సో ఆ రోజు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. సో మరుసటి రోజు కాశీ నుంచి బయలుదేరి గయకి వెళ్తారనమాట. సో గయలో ఆచరించాల్సినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు, అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మంగళగౌరి టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి ఆ రోజు నైట్ బుద్ధగయలో స్టే ఉంటారు. మరుసటి రోజు బుద్ధగయలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ బుద్ధుడికి అక్కడైతే జ్ఞానోదయం జరిగిందో అక్కడ ఉన్నటువంటి టెంపుల్ విజిట్ చేసి అక్కడ నుంచి రిటర్న్ పాట్నాకి రీచ్ అవుతారు. సో ఈ విధంగా 6 nights 7 days అనే ప్రోగ్రాము కేవలం 31,900 రూపీస్. ఎగ్జాక్ట్లీ మేడం, 31,900 రూపీస్. కస్టమర్స్ ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలంటే ట్రైన్ టికెట్స్, లేదు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఫ్లైట్ టికెట్స్ ఈ ప్యాకేజ్కి మనం అదనంగా యాడ్ చేసి వాళ్ళ ప్యాకేజ్ కాస్ట్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇందులో వాళ్ళకి ఏంటంటే ఫెసిలిటీస్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి. అలాగే మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది, ఏసీ వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఈ ప్యాకేజీ మొత్తం దగ్గరుండి ఆపరేట్ చేయడానికి ఒక టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో ఉంటారనమాట. సో ఎక్కడ వాళ్ళు ఓన్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళు టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, ఘాట్స్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా పూజ చేయించాలనుకున్నా వాళ్ళతో పాటు ఒక పర్సన్ దగ్గరుండి వెళ్ళి వాళ్ళ ప్రోగ్రామ్ అనేది ఆ రోజు దగ్గరుండి చేయిస్తారనమాట. సార్ మనం పిండ ప్రదానం చేయాలనుకున్నా కంపల్సరీ గంగా హారతి కార్యక్రమం ఎవరైనా సరే దగ్గరుండి కళ్ళారా చూడాలి అనుకుంటారు. సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా సార్, మరి అది ఎలా హ్యాండిల్ చేస్తారు?
అక్కడ గంగా హారతి సంబంధించి మేడం ప్రతిరోజు బోట్స్లో వెళ్ళి హారతి చూసేది ఉంటుంది అనమాట. సో మనకు అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్తో లోకల్ వాళ్ళతో మాట్లాడేసేసి మన ప్యాసింజర్స్ ఎవరైతే టూరిస్టులు వెళ్తున్నారో సో మన బ్యాచ్ వరకు ఒక సపరేట్ బోట్ ఏర్పాటు చేసి సో ఆ బోట్లో మొత్తం 64 ఘాట్స్ చూసి తర్వాత గంగా హారతి అనేది మనం బోట్లో నుంచి చూడడం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఘాట్స్లో కూర్చొని చూస్తే మనం ఆపోజిట్లో ఉండం కాబట్టి మనం ఇస్తున్నట్టుగా ఉంటుంది. అదే మనం బోట్లో ఉండి వీక్షించామనుకోండి గంగా హారతి, మనం గంగ మీదే ఉంటాం కాబట్టి మనకు హారతి ఇస్తున్నట్టుగా చాలా అద్భుతంగా కనబడుతుంది అనమాట. సో ఆ ప్రోగ్రామ్ కూడా దగ్గరుండి ఆ రోజు ప్రతిరోజు మనం ఏ టూర్లో వెళ్ళిన వాళ్ళ ప్రోగ్రాంలో ఎప్పుడైతే 64 ఘాట్స్ గంగా హారతి విజిట్ ఉంటుందో ఆ రోజు కంపల్సరీ ఒక సపరేట్ బోట్ ఏర్పాటు చేయించి వీళ్ళకి ఆ ఘాట్లన్నీ విజిట్ చేసి గంగా హారతి ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడు అమౌంట్ వచ్చేసి పర్ పర్సన్కి ఇంత అని ఉంది కదా, మరి చిన్న పిల్లలు కూడా కొంతమంది ఉంటారు, అబౌట్ 10 years ఉంటారు, బిలో 10 years ఉంటారు, వాళ్ళకి ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మేడం కంపల్సరీ. బిలో 5 years ఉన్న వాళ్ళకి మన ప్యాకేజ్ కాస్ట్ ఏమీ ఉండదు. కేవలం ఏదైనా వాళ్ళు ఫ్లైట్ ప్యాకేజ్ చూస్ చేసుకుంటే మాత్రం 2 years నుంచి 5 years ఉన్న వాళ్ళకి ఫ్లైట్ ప్యాకేజ్ అయితే ఫ్లైట్ టికెట్ మాత్రమే ఉంటుందన్నమాట. 5 years నుంచి 11 years వరకు ప్యాకేజ్ కాస్ట్లో 70% ఉంటుంది మేడం. సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి సార్ జర్నీలో? సేఫ్టీ ప్రికాషన్కి సంబంధించి మేడం వీళ్ళతో పాటు ఒక తెలుగు టూర్ మేనేజరే ట్రావెల్ చేస్తారు. సో ట్రావెల్ చేసే ప్రతి మేనేజర్ దగ్గర కూడా ఒక చిన్న మెడికల్ కిట్ ఉంటుందన్నమాట. సో ఎమర్జెన్సీ పర్పస్ కింద ఎవరికైనా హెడేక్ వచ్చినా లేకపోతే మోషన్స్ అయినా సరే వాళ్ళ దగ్గర ఇమీడియట్ మెడికేషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ట్రావెల్ చేస్తారు. అలాగే ఎక్కడైనా సరే వాళ్ళు హోటల్లో ఉన్నప్పుడు కానీ టెంపుల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా సిక్ అయ్యారంటే ఇమీడియట్గా మనం అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడానికి లోకల్ పర్సన్ అసిస్టెన్స్ అనేది చాలా ఉంటుంది మేడం మనకి. సార్ కాశీతో పాటు ఇంకా చాలా తెలియని ప్రదేశాలు ఉంటాయి మనం దర్శనం చేసుకోవడానికి కానీ చూడడానికి కానీ, సో వాటి గురించి ఏమైనా చెప్తారా? ఎగ్జాక్ట్లీ మేడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా కాశీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా 6 nights 7 days వరకు వచ్చాం. అలాగే ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే 9 నిద్రలు కాశీలో చేయాలన్న కాన్సెప్ట్ చాలా మందికి ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి లీజర్గా వాళ్ళ దగ్గర టైం ఉందంటే మన దగ్గర 9 nights 10 days ప్రోగ్రామ్ ఉంది మేడం. సో ఈ 9 nights 10 daysలో ఏంటంటే 9 nights కాశీలోనే ఉంటారు, బట్ ఏ రోజు ఖాళీ ఉండరు అనమాట. ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకి. మొదటి రోజు 1వ రోజు నుంచి 10వ రోజు వరకు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేలాగా డిజైన్ చేస్తాం ఐటినరీ. సో అందులో ప్లేసెస్ వచ్చేసేసి మనకి ప్రయాగ్రాజ్ వస్తుంది, గయా బుద్ధగయ ఉంటుంది, అయోధ్య ఉంటుంది, అలాగే సీతామఢి, వింధ్యాచల్ నియరెస్ట్ టెంపుల్స్ అనమాట. కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేస్తారు. అలాగే కాశీలో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్, గంగా హారతి, 64 ఘాట్స్, అలాగే కాశీలో పిండప్రదాన కార్యక్రమాలు, గర్భగుడిలో చేయాల్సినటువంటి అభిషేకాలు కానివ్వండి అన్నీ కూడా మొత్తం ఆ ప్యాకేజ్లో వచ్చేస్తాయి. సో వాళ్ళ దగ్గర టైం ఉండాలి. 9 nights స్టేతో పాటు ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి అన్నీ కూడా అందులో వస్తాయి అనమాట. సో ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డిపార్చర్ ఉంటుంది మేడం మన దగ్గర. ఓకే, ఎవ్రీ డే ఉంటుంది? ఎవ్రీ మంత్ మేడం. ఏ ఏరియాస్ నుంచి సార్? అన్ని ప్లేసెస్ నుంచి మేడం. వాళ్ళు ఎక్కడి నుంచి చెక్ చూసుకున్నా సరే, లైక్ విజయవాడ నుంచి వెళ్ళాలనుకున్నా, వైజాగ్ నుంచి వెళ్ళాలనుకున్నా, తిరుపతి నుంచి వెళ్ళాలనుకున్నా అన్ని దగ్గరలో మన బ్రాంచెస్ ఉన్నాయి. సో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే కన్సర్న్ డీటెయిల్స్ కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి షేర్ చేస్తారు మేడం. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఏ టైం అయినా కాల్ చేసినా మనకి రెస్పాండ్ అవుతారా? అంటే ఏమన్నా ఎమర్జెన్సీ టైంలో కానీ? ఎగ్జాక్ట్లీ మేడం, ప్రతి టూర్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాము. సో అందులో అడ్మిన్గా ఎవరైతే మేనేజర్ ఉంటారో ఆయన ఉంటారు, అలాగే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఎవరైతే ఆఫీస్లో ఉంటారో వాళ్ళు కూడా అందులో అందుబాటులో ఉంటారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే అందులో 24 hours అవైలబుల్ ఉండడానికి మేనేజర్ ఎవరైతే టూర్ మేనేజర్ ఉన్నారో ఆయన రెస్పాండ్ అవుతారు, అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఆఫీస్ నుంచి కూడా రెస్పాండ్ అవుతారు. ఎన్ని రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు సార్? మనకి బుక్ చేసుకోవడానికి అనేది ఎన్ని రోజులు అనేది లేదు మేడం. యాజ్ ఆఫ్ నో 2 daysలో వెళ్ళాలనుకున్నా సరే మన దగ్గర బుకింగ్స్ జరుగుతున్నాయి, వెళ్ళి వచ్చేస్తున్నారు అనమాట. సో వారి ఆలోచన ప్రకారం సో వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళచ్చు. ఇప్పుడు జనరేషన్లో మనకి చాలా షార్ట్ టైం ఉంటుంది, 2 daysలో 3 daysలో వెళ్ళి వచ్చే ప్లేసెస్ కావాలి. ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి అవైలబుల్ ప్రైస్తో పాటు అండ్ మంచి అకామిడేషన్ ఇచ్చేవి, వీటన్ని గురించి సర్చ్ చేసే అంత టైం కూడా ఉండేది సార్. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 25 సంవత్సరాలుగా మన తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితమైన సంస్థ. దానికి సంబంధించి మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీకు మాకు చాలా గర్వంగా ఉంటుంది మేడం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆర్వి ట్రావెల్స్ అనగానే కస్టమర్స్ ఒక తెలియని రెస్పెక్ట్ మాకు ఇస్తారనమాట. సో మీరు ఆర్వి నుంచి వచ్చారా, మేము లాస్ట్ టైం ఇలా ట్రావెల్ చేసాము, ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాకేజ్కి వెళ్తున్నాము, ఈ ప్యాకేజ్ చేయాలి మేము అలా అన్న వాళ్ళ యాంగ్జైటీ చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే ఒక్కసారి ఆర్వి ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే క్లయింట్ తన జీవితకాలం పాటు
తన జీవితకాలం పాటు ఎన్ని టూర్స్ తన దగ్గర చేయాలనుకున్నారో మొత్తం టూర్స్ అన్ని కూడా కంపెనీలో చేస్తారనమాట. ఎగ్జాంపుల్ కాశీ యాత్రతో మొదలు పెట్టారనుకోండి, తర్వాత చార్ధామ్ వెళ్తారు, అమర్నాథ్ వెళ్తారు, ముక్తినాథ్ వెళ్తారు, ఇలాగ డెవోషనల్గా ఉన్న టూర్స్ అన్నిటికీ వెళ్తారు. వీటితో పాటు ఇంటర్నేషనల్ టూర్స్ యూరోప్ కానివ్వండి, సింగపూర్, మలేషియా కానివ్వండి, ఆస్ట్రేలియా, దుబాయ్ అన్ని టూర్స్ కూడా ఒక్కసారి బాండింగ్ అనేది ఏర్పడితే ఆర్వీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వేరే ట్రావెల్స్ అన్న మాట ఉండదు రాదు. సార్ మనకి యాక్చువల్గా మీరు పెట్టిన ప్యాకేజ్ ఓకే, అలా కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కావాలన్నా లేదా ఒక కస్టమైజ్డ్ ప్యాకేజ్ కావాలన్నా ఆ ఫెసిలిటీ అరేంజ్ చేయగలుగుతారా? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు కాశీ యాత్ర అనగానే మనం ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజ్ ఒక 10 రకాలు డిజైన్ చేసి ఉన్నాం. బట్ కస్టమర్ ఇవాళ రేపు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్లో వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేసెస్. ఇప్పుడు కాశీ యాత్ర అనగానే కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్యనే కాకుండా ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చిత్రకూటి వెళ్ళొచ్చు, లేకపోతే నైమిషరణం వెళ్ళొచ్చు. సో ఇలాగా వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ చూస్ చేసుకుంటారు. అలాగే కొందరు ఏంటంటే మేము ఇద్దరమే వెళ్ళాలంటారు, లేదంటే ముగ్గురు ఫ్యామిలీ ఉన్నాం మా వరకే వెళ్ళాలంటారు. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు 4 స్టార్ ఫెసిలిటీస్ కావాలి, మంచి లగ్జరీ వెహికల్స్ ఉండాలి. సో అలాగా కస్టమర్ చూస్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ డ్యూరేషన్కి అనుగుణంగా లేకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ అనుగుణంగా ప్యాకేజ్ కాస్ట్ అనేది వేరియేట్ అవుతుంది. అలాగే వాళ్ళకి ఎలాంటి ప్యాకేజ్ అయినా సరే అది 3 డేస్లో అవనివ్వండి, 4 డేస్లో అవనివ్వండి, కస్టమర్ అనుగుణంగా కస్టమర్ చాయిస్ ప్రకారం మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేస్తాము. సో వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా వాళ్ళు 3 స్టార్లో వెళ్ళాలన్నా, 4 స్టార్లో వెళ్ళాలనుకున్నా, లేదు 5 స్టార్ ఫెసిలిటీస్తో కావాలన్నా సరే మనం ఏర్పాటు చేయడానికి అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి మేడం. సార్ ఒక్కోసారి జెంట్స్ లేకుండా ఓన్లీ ఆడవాళ్ళు లేదా పెద్దవాళ్ళు లేదా మదరు పిల్లలతో కలిసి వెళ్ళాలి అనుకోండి సార్, అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అటువంటి భయమే లేదు మేడం. ఎందుకంటే మన ఏ బ్యాచ్ చూసినా సరే వెళ్తున్నటువంటి గ్రూప్ ఏదైతే ఉంటుందో ఒక 30 to 40 మెంబర్స్ గ్రూప్ ఆల్మోస్ట్ ఏదైనా సరే మినిమం గ్రూప్ సైజ్ ఉంటుందన్నమాట. అందులో మీరు అన్నట్టుగా పిల్లలు వచ్చే వాళ్ళు ఉన్నారు, సింగిల్ లేడీ వచ్చి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, లేకపోతే సీనియర్ సిటిజన్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదంటే సింగిల్గా వచ్చే లేడీస్ కూడా ఉన్నారనమాట. సో మన దాంట్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక సింగిల్ లేడీస్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకు మళ్ళీ ఇంకొక సింగిల్ లేడీ ఎవరైనా మనం జాయిన్ చేయడము. సో అలాగా వాళ్ళిద్దరికి కూడా రూమ్ షేరింగ్ ఇవ్వడం, వాళ్ళకి కూడా లోన్లీ ఫీలింగ్ లేకుండా వాళ్ళిద్దరిని ఒక ఫ్రెండ్స్ లాగా చేసి వాళ్ళకి అకామిడేషన్ కానివ్వండి, బస్సులో సీట్స్ కానివ్వండి పక్కపక్కన ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు. ప్లస్ వచ్చే ప్రతి గ్రూప్ కూడా ఇప్పుడు మనము ట్రావెల్ చేస్తున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. సో మన టూర్ ఉన్నప్పుడు ఒక 4 డేస్ 5 డేస్ 6 డేస్ మన టూర్ అప్డేట్స్ అనేది అందులో ఇస్తూ ఉంటాం అనమాట. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ ట్రిప్ లో వెళ్లే వాళ్ళందరినీ ఒక గ్రూప్ ఫామ్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఎన్ని మెసేజ్ అందులో పోస్ట్ చేస్తే అందరూ చూసుకునే అవకాశం. అవును మేడం. సో టూర్ స్టార్ట్ అయ్యి ఒక 4 to 5 డేస్ బిఫోరే గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఎవరైతే మేనేజర్ ఉంటారో అందులో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. ప్లస్ టూర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ డే టు డే ప్రోగ్రామ్ కూడా అందులో అప్డేట్ చేస్తూ వెళ్తారనమాట. ప్లస్ ఆ గ్రూప్ అనేది కూడా ఏంటంటే అలాగే ఉంటుంది, ఇంకా మళ్ళీ టూర్ అయిపోయిన తర్వాత దాన్ని డీఫ్లాగ్ చేయమన్నమాట. సో ఆ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చిన తర్వాత కూడా తర్వాత వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫంక్షన్స్కి లేదా వాళ్ళ ప్రోగ్రామ్స్కి ఇలా కూడా ఆర్వీ ఫ్యామిలీ అనేది చాలా పెద్దగా అయిపోయింది అనమాట. సో కస్టమర్స్ వన్స్ ట్రావెల్ చేశారు అంటే లైఫ్ లాంగ్ ఆ గ్రూప్ మెంబర్స్ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోతున్నారు. సో టూర్ చేసిన ఒక 6 days 7 days కాకుండా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పర్సనల్ ఫంక్షన్స్ కూడా ఆ గ్రూప్ లో ఇన్విటేషన్స్ ఇవ్వడం, ఎగ్జాక్ట్లీ మేడం, మమ్మల్ని వాళ్ళ ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేయడము. సో ఇలాగా ఎలాబొరేట్ గా వెళ్తూ ఉందన్నమాట, ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. సో స్వామి కార్యం స్వకార్యం రెండు అలా కంటిన్యూ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మేడం. సరే అలాగే మనకి మన ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ ఫుడ్ కానీ మనది డైలీ రొటీన్ వేరు. ఇప్పుడు అటు సైడ్ మనం వెళ్ళామంటే ఫుడ్ అనేది మనకి మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది. సో మరి ఫుడ్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్? ఆ భయము ఆ చింత అనేది ఆర్వీ ట్రావెల్స్లో లేదు మేడం. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆల్ మన గ్రూప్స్ ఏవైతే వెళ్తాయో అన్నిట్లోనూ కూడా ఈ కాశీ యాత్రకు సంబంధించి ఏంటంటే వంట వాళ్ళని పంపిస్తాం అనమాట. ఒక సపరేట్ కిచెన్ టీమ్ ఫాలో అవుతారు. వాళ్ళతో పాటు ఫుడ్ అంతా కూడా కంప్లీట్గా మన ఇంటి భోజనమే అనమాట. సో మార్నింగ్ టిఫిన్లో 2 items 3 items సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్లో ఫుల్ మీల్స్ ఉంటుంది. నైట్ వాళ్ళు టిఫిన్ చేయాలంటే టిఫిన్ అవైలబుల్ ఉంటుంది, మీల్స్ కావాలంటే ఫుల్ మీల్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఫుడ్ గురించి ఎక్కడా ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళినా సరే, ఒకవేళ 4 3 వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న హోటల్ అన్నిట్లోనూ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మేడం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళకి సౌత్ ఇండియన్ ఉంటుంది, నైట్ డిన్నర్లో సౌత్ ఇండియన్ అవైలబుల్ ఉండేలాగా మనం మెనూ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాము. సో వాటి అనుగుణంగానే ఈ ప్యాకేజ్ అన్ని కూడా డిజైన్ చేసాం మేడం. సో ఎక్కడా కూడా ఫుడ్ గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. వాళ్ళ పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆర్వీ ట్రావెల్స్ తీసుకుంటుంది మేడం.
జస్వంత్ సార్, ఇప్పుడు కార్తీక మాసంలో మహిళలందరూ చాలా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రత్యేక పూజలు చేసుకోవచ్చా? ఏమైనా టైం ఉంటుందా? వాళ్ళకి కావాల్సినంత పూర్తి టైం మనం ఇస్తాం మేడం. ఇప్పుడు కాశీ వెళ్ళిన తర్వాత ఘాట్స్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలన్నా సరే, లేదు ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసే ఉంటాయి, కాశీలో కొన్ని కార్యక్రమాలు చేసే ఉంటాయి, అలాగే గయకి వెళ్ళిన తర్వాత కార్యక్రమాలు చేసే ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటికి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు పూజారులతో మనకు లాస్ట్ 25 years నుంచి కూడా ఒక బాండింగ్ అనేది ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు ప్రయాగరాజ్ వెళ్తే మనం అక్కడ గంగ పూజ చేయిస్తాము, అలాగే సంకల్పం ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. భార్యాభర్తలు కలిసి మొదటిసారి ప్రయాగరాజ్ వెళ్తే అక్కడ చేయాల్సినటువంటి వేణీదానం అని చెప్పనేసి పూజ ఉంటుందన్నమాట. సో ఆ పూజ కూడా కంపల్సరీ వాళ్ళు ఆచరించడానికి కావలసినటువంటి సమయం అనేది ఇస్తాం అనమాట. అలాగే పిండ ప్రదాన కార్యక్రమం అనేది ప్రయాగరాజ్లో చేస్తారు, కాశీలో చేస్తారు, గయలో చేస్తారనమాట. సో ఈ 3 ప్లేసెస్లో చేయడానికి వాళ్ళకి సఫిషియంట్ టైం మనం ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడ. అలాగే తెలుగు పూజారులతోనే వాళ్ళ పూజ అనేది చేయిస్తాం అనమాట. సో మన ఆచారాలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ తెలుగు పూజారులు ఎవరైతే ఉన్నారో ఈ పూజలన్నీ కూడా దగ్గరుండి చేయిస్తారు మేడం. ఓకే సార్, నిజంగా మనకి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో కాశీ యాత్ర గురించి, ప్యాకేజీ వివరాల గురించి, అక్కడ ఇచ్చే అకామిడేషన్ గురించి, ఎమర్జెన్సీ టైంలో మీరు తీసుకునే ప్రికాషన్స్ గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ టూర్కి సంబంధించిన ప్రత్యేక వివరాలన్నీ తెలుసుకోవచ్చు.